ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కొబ్బరి అన్నం విత్ క్యారెట్ చూపిస్తున్నాను. క్యారెట్ పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, కొంచెం జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం నిమ్మకాయ, కొబ్బరి, కొంచెం అన్నం, సాల్ట్ ఇందులో వేసాను కదా. ముందు జీడిపప్పు వేయించి పెట్టుకుందాం. ఎవరైనా వస్తే అర్జెంటుగా ఇలా తొందరగా ఇది చేసి పెట్టేయచ్చు. చూడండి, మాడిపోకుండా తీయాలంటే ముందు స్టవ్ ఆపేసుకోవాలి. అప్పుడు సగం వేడి తగ్గుతుంది కదా, మాడడం తగ్గుతుంది. ఎందుకంటే నేను చేత్తో వీడియో చేస్తూ ఒక చేత్తో తీస్తున్నాను, అందుకని ఇప్పుడు యోగా 10 నిమిషాలు ధ్యానం, శ్వాస మీద ధ్యాస ఉంచు, ఇవన్నీ అంటున్నారు. కానీ చూడండి, వంట చేసేటప్పుడు చాలా తదేక ధ్యానంతో చేస్తే అదే యోగం. తర్వాత స్పెషల్గా ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. పూర్వం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. చూడండి, ఒకవేళ మీ దగ్గర ఆలు కూర ఉండి కొంచెం అన్నం ఉందనుకోండి, ఆలు కూరలో అన్నం కలిపేయండి. కొంచెం ఒక స్పూన్ శనగపిండి కూడా కలపండి. అవి కలిపి వాటిని స్నాక్స్ లాగా పెనం మీద కాల్చిచ్చేయండి. ఎంత బాగుంటాయో చూడండి. ఒక ఉల్లిపాయ, ఆలు కూర అన్నంలో కలిపేసి కొంచెం శనగపిండి కలిపి, కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసి అది కలిపిచ్చారంటే, మీరు ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పండి, మేము కూడా పట్టుకెళ్తాం అది అంటారు. ఇప్పుడు దాని తర్వాత అది వేగుతూ ఆవాలు వేగాయంటే వేసేయచ్చు. ఎందుకంటే ఆవాలు వేగితే మళ్ళీ మిగిలిన శనగపప్పు అంతా ఎర్రగా అయిపోతుంది. పోపు కూడా చెప్పాలా అంటారు, చెప్పాలి ఖచ్చితంగా. ఇంకోటి, పోపు వేసి ఎక్కువ వాసన పీలుస్తారు, అలా పీల్చకూడదు. అది పీల్చడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది. అయినా నోరి దత్తాత్రేయుడు గారని క్యాన్సర్ స్పెషలిస్ట్ లండన్లో చాలా ఫేమస్ కదా, ఆయన చెప్పింది చిట్కాది. ఆయన చెప్పింది ఎందుకు వస్తుంది ఆడవాళ్ళకి క్యాన్సర్ అని అంటే, ఖచ్చితంగా ఎక్కువ ఇప్పుడంటే కొంచెం తగ్గింది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏమైనా కానీ అంటే దీనివల్ల వస్తున్నా అని ఎవరు చెప్పినా గుర్తుపడేయకుండా చూడాలి, కొంచెం వినాలి మాట. ఇలా వేసి కొంచెం బాగా వేగాలి. వేగాక తెచ్చుకోవాలి. పచ్చితనం పోతే చూడండి, చప్పుడు వస్తుంది కదా, ఆ చప్పుడు పోవాలి. మీకు కావాలంటే 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎనీ వెజిటబుల్ కెన్ యాడ్ యువర్ టిఫిన్. ఇప్పుడు ఇది వేసేస్తాను. కలపడం కూడా ఒక కళ. ఏంటో తెలుసా, పేస్ట్ అయిపోకుండా, పేస్ట్ అయ్యేది కూడా పేస్ట్ అవ్వకుండా కలపాలి, పేస్ట్ అవ్వనిది కూడా అయ్యేలా కలపాలి కదా. ఇప్పుడు దీంట్లో ఒక్క చెక్క నిమ్మరసం చిన్నది, ఎక్కువ తింటే నిమ్మరసం కూడా ఒంటికి మంచిది కదా, అలా వేసి
కలిపేసి వేసి దీన్ని ఇది కొబ్బరి అన్నం పూర్తి అయిపోయింది.